అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. 3వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు ఇప్పుడు మనం చదివాం. ఇది జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాశారు. ఆయన చెప్తున్నారు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత బుద్ధిని, నీ సొంత ఆలోచనలు, నా సొంత ఆలోచనలు, నా జ్ఞానము, దీన్ని ఆధారం చేసుకొని బ్రతకడానికి వీలు లేదు. మరి ఎవరిని ఆధారం చేసుకొని బ్రతకాలి అంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకాలి. ఎందుకంటే మన యొక్క ఆలోచన, మన యొక్క జ్ఞానము చాలా కొద్దిది. మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి. మన జ్ఞానము అన్నిట్లో పనికిరాదు. ఓకేనా? కొంతమందికి కొన్ని విషయాల్లోనే జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఒక కాలేజీలో లెక్చరర్ గారు ఉన్నారనుకోండి, మ్యాథ్స్ లెక్చరర్ గారు ఉంటే ఆయన మ్యాథ్స్లోనే ఆయనకి జ్ఞానం ఉంటుంది. ఇంగ్లీష్లో అంతగా జ్ఞానం ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఉన్నారు, ఆయనకి కెమిస్ట్రీలో అంత జ్ఞానం ఉండదు. కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉన్నారు, ఆయనకి హిందీ మీదో లేకపోతే ఇంకా వేరే లాంగ్వేజెస్ మీదో ఆయనకి అంత జ్ఞానము ఉండదు. కానీ మనుషులకు ఉండేటువంటి జ్ఞానము చాలా పరిమితమైంది. కానీ దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. కాబట్టి మనము దేవుడి మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తా ఉన్నారు, నీ యొక్క దేవుడి మీద నువ్వు ఆధారపడి నీ యొక్క దేవుడి మీద నమ్మిక ఉంచాలి. దేవుణ్ణి నమ్మాలి. ఎవరైతే దేవుని నమ్ముతారో వారు ఎంత మాత్రం కూడా సిగ్గుపరచబడరు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తాం. నీ యొక్క స్వబుద్ధి మీద ఆధారపడొద్దని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తాం. అవును తండ్రి, మేము ఎంత మాత్రం మా మీద మేము ఆధారపడకుండా నీ మీద ఆధారపడేటువంటి మనసును మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.